నాలాకు ఎన్ఓసీ క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ బాధితుడి దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుమ్మడిదల మండలంలో ఓ వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్ఓసీ కావాలని ఏఈ కిషోర్ ని అడక్క అందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని 7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు బాధితుడి దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుని కారులోని డాష్ బోర్డులో పెడుతూ ఉండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆఫీసర్ ఇతను ఏఈ ఉన్నారో అతని కారు ఇక్కడ ఉంది, ఆ కార్లో వస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ ఆ కార్ అన్లాక్ చేశాడు. చేశాక ఇతను పోయి కార్లో కూర్చున్నాక కంప్లీట్ ఇతను కూడా వచ్చి కార్లో కూర్చున్నాడు. కూర్చున్నాక తెలివిగా ఏంటంటే ఆయన కూడా భయం ఉన్నట్టుంది, పట్టుకుంటారని చెప్పేసి డాష్ బోర్డ్ ఒకటి ముందు ఓపెన్ చేసి దాంట్లో పైసలు పెట్టేసి అని చెప్పారు. డాష్ బోర్డ్ ఓపెన్ చేసి పైసలు పెట్టాడు. అందులో పెట్టాక మళ్ళీ లాక్ చేసుకొని కింది దిగి వస్తుంటే మేము పట్టుకున్నాము. పట్టుకున్నాక ఆ కారు అతని చేతులు కడిగిచ్చాము. కడిగిస్తే అతను ముట్టుకున్నది కాబట్టి కలర్ రాలేదు. కానీ కారు ఎక్కడ పెట్టా పైసలు అతను ఎవరు వచ్చిందంటే చెప్తున్నాడు. అతని పేరు చెప్పాడు. చెప్పి ఇప్పుడే కలిసాడు సార్, ₹1,00,000 ఇచ్చిపోయాడు, కారులో డాష్ బోర్డ్లో ఉన్నాయి ముందు అన్నాడు. ఓపెన్ చేయని చెప్పేసి మా ఇద్దరు మీడియేటర్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు. వాళ్ళిద్దరి ముందట ఆ కారు ఓపెన్ చేయించాము. డాష్ బోర్డ్లో ₹50 2 బండిల్స్, ₹500 నోట్లు 2 బండిల్స్ ఉన్నాయి. 100, 200 నోట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్గా మీడియేటర్స్ కూడా కౌంట్ చేసుకున్నారు. అక్యూడ్ ముందరనే అది కరెక్ట్గా అతను ఇచ్చిన నోట్సే. తర్వాత డాష్ బోర్డ్లో ఉన్నటువంటి కవర్ ఒకటి కింద ఉంది. ఆ కవర్ మీద పైసలు పెట్టారు కాబట్టి ఆ కవర్ని తీసాం మేము. తీసి ఆ కవర్ని స్వాబ్ వేసి కడిగితే అది మాత్రం కలర్ వచ్చేది. అంటే డాష్ బోర్డ్లో పైసలు పెట్టినట్టు మాత్రం ప్రూవ్ అయిపోయింది. కారు కూడా అక్యూజ్ లేదు, బట్ కారు కూడా ఈరోజు సీజ్ చేసాము. నాలాకు ఎన్ఓసీ క్లియరెన్స్ ఇచ్చేందుకు 10 లక్షలు లంచం డిమాండ్ చేసినటువంటి ఏఈని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇరిగేషన్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. గుమ్మడిదల ఇరిగేషన్ ఏఈ రవికిషోర్ బాధితుడి దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గుమ్మడిదల మండలంలో ఒక వ్యక్తి నాలా క్లియరెన్స్ కోసం ఎన్ఓసీ కావాలంటూ ఏఈ కిషోర్ ని ఆశ్రయించగా అందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడు సదరు అధికారి. అయితే అంత ఇచ్చుకోలేనని 7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ చేసిన ఏసీబీ అధికారులు బాధితుడి దగ్గర నుంచి ₹1,00,000 లంచం తీసుకుని కారులోని డాష్ బోర్డులో పెడుతుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.